పోయి ఏమేమి తెచ్చిండు చెప్పు. ఇక ఎందుకు పోయినా ఏం కథ చెప్పు. ఇక అన్నీ ఉన్నాయి ఇక మొత్తం వాడ చెప్పు. ఏం యూజీసీ పని మీద పోయినా అసలు యాక్చువల్గా పోతే పోయినా కానీ జనం చెప్పిన పని ఏమైంది? జనం అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అంటే అది నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు. అయితే పోయినా ఈ సరోజిని మార్కెట్కు తర్వాత ఇంకో మార్కెట్ ఉండే, ఆ మార్కెట్కి పోయి చూసి వచ్చిన మంచిగా ఉన్నాయి. చూసి ఎవరైనా వస్తారు పోయినప్పుడు కాదు. పబ్లిక్ ఎంతమంది ఆశలు ఇవ్వాలి, షటర్ వస్తుంది మాకు, జర్కిన్ వస్తుంది, మఫ్లర్ వస్తుంది అని చెప్పి చాలా మంది నిన్న వెయిట్ చేసిరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగ్రా ఆవేశాలతో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏంది సమాధానం ఏం చెప్తారు? ఆగ్రా కూడా పోయేది ఉండే కానీ ఇంకా ఆగ్రా ఇచ్చిపెట్టు. అది ఎందుకు ప్రజల్ని మోసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? చెప్పకుండా అనౌన్స్ చేస్తే పోతావు కదా. చెప్పకుండా అనౌన్స్ చేసిన ప్రజలు అడిగితే ఇప్పుడు సుదర్శన్ ఎటు పోయినంటే ఢిల్లీ పోయిందంటే నాకు ఒక జర్కిన్ తెస్తాడేమో అడగన్నా అంటే మీకు ఒకటి అందరికి తెస్తాడని నెంబర్ రాసిరా. అక్కడ అందరికి తేవాలంటే 5-6 లక్షల మందికి తేవాలి. దానికి ఒక ట్రైన్ మాట్లాడాలి. ప్రధానమంత్రితో మాట్లాడదామని చూసినా కానీ అక్కడ టైం దొరకలే. క్షమాపణ చెప్పు. చెప్పలేకపోయినా చెప్పి క్షమాపణ చెప్పు. ఖాళీ ఉండదు, క్షమాపణ ఉండయి. ఎందుకంటే మన ప్రజలు మన కీనోస్ అభిమానులు కాబట్టి వాళ్ళు సహృదయులు. జర్కిన్ తెస్తా అర్థం చేసుకుంటారు. జర్కిన్ తెస్తా అని మోసం కావాలంటే అక్కడ నుంచి మర్చెంట్ మాట్లాడి ఇక్కడ తెప్పించేసి అగ్వకు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తా. నెంబర్ పెట్టు, నీది చేస్తా. నీ నెంబర్ పెట్టు. మరి ఫోన్ ఆగుతలేదు మొన్న అసలు ఇక దీనికి ఇరాం లేదు. ఇక మళ్ళా ఫోన్ చేస్తురా. తెచ్చిండు కొన్ని, కానీ లిమిటెడ్ గా తెచ్చిండు. ఎవరు మొదటగా కాల్ చేస్తే వాళ్ళకే, వేరే వాళ్ళు కాదు కానీ ఎవరు మొదటగా కాల్ చేస్తే వాళ్ళకి జర్కిన్ మర్చెంట్ చెప్పిన తెచ్చిండు గట్లా అంటాడు. కానీ ఎవరెవరు కాల్ చేసినా అన్ని నోట్ చేసుకొని తెచ్చిన అన్న అని చెప్పాను అన్నారు. మీకు అందుబాటులో ఉంటే క్యూనిస్ ఆఫీస్ కానే ఉంటాడు, ఈ కార్యాలయం కానే ఉంటాడు సుదర్శన్ గారు. ఆయన మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు పెద్దగా. అయితే నేను ఏమైనా డబ్బులు తీసుకుంటాడే మామూలు దగ్గర ఏమైనా తీసుకుంటానా అన్న, అది పద్ధతి ఫ్రీగా ఇస్తా అని చెప్పని అంటుండు. సరే ఏదేమైనా కానీ మొత్తానికి మొట్టమొదటిసారిగా ఢిల్లీ పర్యటన విజయవంతం చేసుకొని ఫ్లైట్లా 14 కిలోల కంటే ఎక్కువ స్వరాష్ట్రాగమన శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు. ఢిల్లీ పర్యటన నిమిత్తం అక్కడికి పోయి వచ్చినటువంటి సుదర్శన్ గారు పర్యటన పూర్తి చేసుకుని ఈ ఏడాది ఫస్ట్ ఇదే లాస్ట్ మళ్ళీ ఉండదు ఈ సాయి కొత్త సంవత్సరం మస్తుగుంది. ఇంకా నువ్వు నేను పోవాల్సింది చాలా ఉంది. ముందుగా బత్తుల సిద్ధాన్ని వచ్చిండు. సిద్ధాన్ని ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి ఆహ్వానిద్దాం. అలాగే సిద్ధాన్న చేతుల మీదుగా ఒక క్యూ న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించబోతా ఉన్నాం. రాజశేఖర్ నగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా నుంచి క్యూ న్యూస్ క్యాలెండర్ని సిద్ధాన్న చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. సిద్ధాన్న బత్తుల సిద్ధాన్న గురించి మళ్ళీ నేను పరిచయం అక్కర్లేదు కదా. మాజీ మావోయిస్టు, కరడుగట్టిన బీసీ ఉద్యమకారుడు, బీసీలకు రాజ్యాధికారం కావాలని, బీసీలకు రిజర్వేషన్లు పెరగాలని చెప్పి మొన్న నిరాహార దీక్ష చేసి గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డ, బీసీ బిడ్డ బత్తుల సిద్ధన్న చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ. పెళ్లి పిల్లగానికి కట్టుకొచ్చేది క్యూ న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. అలాగే క్యూ న్యూస్ త్వరలో ప్రింట్గా కూడా మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అతి త్వరలో కష్టం కావాలి. రాజశేఖర్ అగ్ని పరీక్ష పెట్టినా తెల్లారంగా అదా ప్రవీణ్ చూడు ఇక్కడ గుంజు సైడ్కి తీసుకొస్తే బాగా టైట్ ఉంది. ఒక సైడ్ తీసుకొస్తే బస్ రైట్. చప్పట్లు సిక్కిలా సిద్ధన్నకి ఎస్ క్యూ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి క్యూ న్యూస్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ని ఎవరైతే క్యాలెండర్ కోసం సహకరించినటువంటి దాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మీరు అన్ని రకాలుగా ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. సో ఇది క్యూ న్యూస్. అచ్చా కొల్లాపూర్ మున్సిపాలిటీ నియోజకవర్గం అచ్చా మేకల రమ్యకుమారి నాగరాజు గారు, అలాగే మన ఎక్సైజ్ శాఖ మంత్రులు గాయత్రి జూనియర్ కళాశాల, టూడి మెగారెడ్డి గారు, సాయి చరణ్ రెడ్డి గారు,
మన్మోహన్ సింగ్ గారికి ఆశ్రయించాలి. సో క్యాలెండర్కి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. సో వాళ్ళందరికీ కూడా ప్రతి క్యాలెండర్ని చేరవేయండి. అలాగే అతి త్వరలో శనార్థి తెలంగాణ ప్రింట్ స్టార్ట్ అయ్యేటువంటి కార్యక్రమం ప్రారంభించడం. సో అతి త్వరలో ఆన్లైన్ పేపర్గా ఉన్న శనార్థి తెలంగాణ ప్రింట్ కూడా వచ్చేస్తుంది తర్వాత బయటకు. అంటే ఎందుకంటే బీసీ ఉద్యమానికి మరింత శక్తియుక్తులు అవసరం అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా అనుకున్నటువంటి మాట. దానికోసం ప్రింట్గా రాబోతూ ఉన్నాం. సో మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఒక కీలకమైనటువంటి ప్రకటన మన సిద్ధన్న చేస్తారు. సిద్ధన్న చెప్పండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక ప్రకటన చేస్తూ ఉంది మీ అందరి కోసం. ఈ 5 తారీఖున జనవరి 5 తారీఖున పంచాయతీ ఎన్నికలు, బీసీల పాత్ర, బీసీల కర్తవ్యం. ఎందుకనంటే పల్లెని ఏలితేనే మనం ఢిల్లీని ఏలుతాం. పల్లెల్లోనే బీసీలు మనం సర్పంచులు కాలేని పరిస్థితి ఉంటే ఢిల్లీకి ఏడబోగలుగుతాం మనం. అందుకని బీసీ రాజ్యాధికారం కోసం, బీసీ ఆజాదీ కోసం మేము గతంలో ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఇవాళ ఈ విషయంలో చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నాం. బీసీ ఇంటలెక్చువల్ ఆధ్వర్యంలో 5 తారీఖు నాడు మన జేకే ఫంక్షన్ హాల్ గట్కేసర్ దగ్గర, దాంట్లో బీసీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక వర్క్షాప్, మన నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, దానికి తెలంగాణలో ఉన్న బీసీలంతా అక్కడికి వచ్చి ఆ సదస్సును సక్సెస్ చేసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో రేపు గ్రామాన్ని ఏలడానికి సిద్ధం కావాలి. మనం జనవరి ఈ కార్యక్రమం జనవరిలో బహుశా నోటిఫికేషన్ రావచ్చు. ఫిబ్రవరిలో మనకు ఎన్నికలు అనేది జరిగితే మాత్రం ఫిబ్రవరిలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మేము చాలా గట్టి పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా మనలో బీసీల సర్పంచ్లను గెలిపించుకుంటాం. రైట్. ఇప్పుడు జనవరి 5 తారీఖు రోజు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో, ఆ ఫంక్షన్ హాల్ పేరును కూడా జేకే కన్వెన్షన్ అని మన జొరిగి రమేష్ అన్నది. ఆ రమేష్ అన్న ఫంక్షన్ హాల్లో ఈ నెల 5 తారీఖు అంటే జనవరి 5 తారీఖు రోజు ఎవరైతే రేపొద్దున ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్గా, వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటున్నటువంటి బీసీ నాయకులారా, మీకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. బీసీలు ఎట్లా విజయం సాధించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, అసలు మనం ఎన్నికల్లో ఎట్లా ఢీకొనాలనేటువంటి అంశాలపైన మేధావి వర్గంతో మీ అందరికి కూడా ఒకరోజు వర్క్షాప్ ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగబోతా ఉంది ఈ వర్క్షాప్. అలాగే ఈ వర్క్షాప్లో ఎవరు మన ఐఏఎస్ ఏది మన తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి మన చిరంజీవులు గారు, అలాగే తిరుమలి గారు, అలాగే మురళీ మనోహర్ గారు, ఇట్లా చాలా మంది బీసీ ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. సో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇక గ్రామీణ ప్రాంతంలో బీసీల జెండా ఎగరాలి, స్థానిక సంస్థల్లో బీసీలు సగర్వంగా ఎన్నికల్లో నిలబడి మనం విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సోదరులారా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. బీసీలకు జరిగినటువంటి రాజకీయ అన్యాయాన్ని చీల్చేస్తూ ఈ రాజ్యంలో బీసీల సత్తా చాటడానికి బీసీ సోదరులారా, మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, అల్టిమేట్గా మనం బీసీల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఈ నెల 5న అంటే జనవరి 5 తారీఖు జేకే కన్వెన్షన్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది, కొర్రాముల దగ్గర ఉంటుంది. ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఉదయం 10 గంటలకి మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలకు దిశానిర్దేశం చేయబోతున్నటువంటి కీలకమైనటువంటి సమావేశం అది, అంతే కదా రైట్. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా చాలా మందికి మరి దీనికి ఒకటి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వాలంటే మరి ఏమన్నా నెంబర్ ఎట్లా చేద్దాం? ఓకే, ఒకసారి ఎందుకంటే మరి నిన్న సుదర్శన్ అన్నది ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ నేను సుదర్శన్ అన్నది ఏదో చెప్పకుండా 2 రోజులు డుమ్మ కొట్టిండు, జరా వట్టి ఎట్లా పోనిస్తామని కూర్చున్నాం. కానీ సో బీసీ నాయకులు ఎవరైతే చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి కాదన్నా, మీకు ఒక అన్న బతుల సిద్ధన్న నెంబర్ ఇస్తా ఉన్నాం. సిద్ధన్నతో టచ్లో ఉండి మీరు మరిన్ని వివరాలు సిద్ధన్న ద్వారా సేకరించండి. అలాగే మీకు మొత్తం ఫంక్షన్ హాలు వ్యవహారము ఏం చేయబోతా ఉన్నారు అనేది సిద్ధన్న మీకు గైడ్ చేస్తాడు. చెప్పండి. 9640
9640 193 193 163. 163. బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. బత్తుల సిద్ధన్నానే పెట్టుకోరి, ఎందుకంటే అన్న నుంచే వచ్చిండు, అన్నల నుంచే వచ్చిండు కాబట్టి బత్తుల సిద్ధన్న ఆ నెంబర్ ఇది 9640193163. 9640193163. ఈ నెంబర్ కాల్ చేసి బీసీ నాయకులారా, ఇదివరకు పోటీ చేసిన వాళ్ళు ఇక పోటీ చేయాలని ఉవ్విల్లూరుతున్నటువంటి బీసీ యువతకు, బీసీ నాయకత్వానికి ఇదే ఆహ్వానం. ఇది మనది, మన కోసం, మన భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కార్యక్రమం. సో రైట్, అది సిద్ధన్న. ఇప్పుడు ఎందుకంటే చిరంజీవులు సారు అక్కడ అదే వర్క్లో ఉన్నారు, బహుశా ఆయన రేపన్నెల్లుండని వస్తారు ఈ కార్యక్రమానికి. సో మీరు కూడా, మీరు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో, మీ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థి, ఆయనతో పాటు ఉండేటువంటి 10 మంది వార్డు మెంబర్లు ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో ఈ లాలే లైవ్ అయిపోయాక తీసుకుంటారు మీ కాల్స్. అన్నకు ఒక బుక్ ఇవ్వు, అందులో రాసుకోవడానికి. అయితే మీరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎట్లా పోటీ చేయాలి, మన ఓట్లు ఎట్లా ఉన్నాయి, ఏం కథ అనేది మొత్తం మీకు సిద్ధన్న, మీకు ఇప్పుడు సిద్ధన్నకి ఏం పని లేదు, మేము న్యూస్ చేసేదాకా ఇదే పనిలో ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఇది డూ ఆర్ డై మ్యాచ్. మనకి ఈ డూ ఆర్ డై మ్యాచ్లో ఖచ్చితంగా బీసీలు విజయం సాధించబోతా ఉన్నారు. వెరీ కాన్ఫిడెంట్గా ఇవాళ తెలంగాణలో బీసీలంతా ఒక్కటైపోయినటువంటి శుభతరుణాన జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధుల సభ ఇది. ఈ సభకు పార్టీలతో సంబంధం లేదు, ఫస్ట్ మనం బీసీలం. ఆ బీసీ నాయకత్వాన్ని అంతా సదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆ కార్యక్రమానికి. ఇక సిద్ధన్న మీకు టచ్లో ఉంటారు. సిద్ధన్న నెంబర్ ఇది. మల్కాజ్గిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ దిగంగానే ఉంటుంది బాయ్ సాబ్. ఔటర్ రింగ్ రోడ్ దిగంగానే కొర్రాంల దగ్గర, అంటే మీరు ఇటు గట్కేసర్ కాడ అయినా దిగొచ్చు, అటు తారామతిపేట దగ్గర అయినా దిగొచ్చు. ఈ రెండింటికి మధ్యలో జేకే ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ జేకే కన్వెన్షన్ దగ్గర మీరందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇక్కడ మీకు కొంత మెటీరియల్ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మేమందరం కూడా. సో ఎన్నో కష్ట నష్టాల కోర్చి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ప్రజా సమూహంలోకి వస్తూ ఉన్నారు. ప్రజా సమూహంలో బీసీ వాదాన్ని భుజానికి ఎత్తుకొని బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి జరుగుతున్నటువంటి ఈ సమరంలో ఇప్పటికే అనేక మెట్లు ముందుకు వచ్చినటువంటి బీసీ ఉద్యమం మరో ఉదుటన ముందుకు పోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశిస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధన్న. అలాగే సిద్ధన్న మీరు ఆ కాల్స్ మాట్లాడి మీరు వ్యవహారం స్టార్ట్ చేయండి, నేను వస్తాను, న్యూస్లోకి వస్తా. ఇక అలాగే ఆర్మూర్కి సంబంధించినటువంటిది సిద్ధన్న ఈడ ఒక్కసారి ఉండాలి. ఈ ఒక ఆర్మూర్ది ఒక్కసారి చదివిపోదాం. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని మనం ఒకసారి చూసుకుంటే, రైట్గా ఇది ఆర్మూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఉండు రాజశేఖర్. డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 198,187 మంది మొత్తం ఓటర్లు. అందులో యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 65.87%. అంటే విచ్ విల్ బి ఎంత, 130,546. మొత్తం 195,000 మంది ఓట్లలో, 98,000 ఓట్లలో 130,546 ఓట్లు కేవలం బీసీలే, కేవలం బీసీలే. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 198,187లో 9,057 ఓట్లు ఓన్లీ రెడ్లై. 9,057 ఓట్లు మాత్రమే రెడ్లై ఉన్నాయి. బీసీల ఓట్లు 130,546 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ 14 సార్లు జరిగినాయి ఇప్పటి వరకు. 14 సార్లు ఎలక్షన్ జరిగితే కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు ఇక్కడ ఎన్నిక కాబడ్డారు. ఒకటి జి రాజారాం అని చెప్పి 1952 నుంచి 57 మధ్యలో, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ 1999 నుంచి 2004 మధ్యలో. వీళ్ళిద్దరు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీలు. వీళ్ళు మాత్రమే 2 సార్లు గెలవగలిగారు. అది 2004 అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆర్మూర్కి బీసీ ఎమ్మెల్యే లేడు. రైట్గా ఒక్కసారి ఆ డీటెయిల్స్ అని చూస్తే 1952లో రాజారాం సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచిండు. అలాగే 62, 67, 72 ఈ 3 సార్లు తుమ్మల రంగారెడ్డి అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 78, ఆ తర్వాత 83 2 సార్ల శనిగరం సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది. ఇక 85లో ఆలేటి మహిపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి, 89లో శనిగరం సంతోష్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి, 94లో ఆలేటి అన్నపూర్ణాదేవి
ఈమె రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచింది. 99లో బాజిరెడ్డి గోవర్ధన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, బాజిరెడ్డి గోవర్ధన్ ఆ రెడ్డి అని ఉంటుంది పేరులో కాబట్టి రెడ్డి అనుకున్నారు, కాదు ఆయన బీసీ. అలాగే 2004లో శనిగరం సంతోష్ రెడ్డి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించడం జరిగింది. ఇక 2009లో ఆలటి అన్నపూర్ణాదేవి, ఈమె రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే ఇక 2014లో ఆసన్న గారి జీవన్ రెడ్డి, 2018లో ఆయనే గెలవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి. ప్రస్తుతం పైడి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది. అంటే 14 సార్లు ఆర్మూర్లో ఎన్నికలు జరిగితే ఆ 14 సార్లలో కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు ఇక్కడ గెలవడం జరిగింది. మరి బీసీల ఓట్లు లేవా అంటే 1,90,000 ఓట్లలో 1,30,000 ఓట్లు కేవలం బీసీలే. మరి 10 సార్లు గెలిచినట్టు 12 సార్లు గెలిచినటువంటి రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే కేవలం 9,057 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక జెడ్పీటీసీల వివరాలు ఇవన్నీ మిగతా చూస్తే ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పైడి రాకేష్ రెడ్డి 72,658 ఓట్లు సంపాదించిండు. ఇక పొద్దుటూరి విజయ్ కుమార్ రెడ్డి 42,989 ఓట్లు సంపాదించిండు. ఆసన్న గారి జీవన్ రెడ్డి 3 రెడ్లు పోటీ చేస్తే 3 రెడ్లు పంచుకున్నారు. ఇక్కడ బీసీలకు అవకాశం రాలేదు. బీసీలు పోటీ చేసే అవకాశం, అసలు బీసీ వాడికి బీఫామే లేనప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ పోటీ చేస్తాడు? కాబట్టి అసలు మతలాబ్ ఎక్కడ ఉంది? బీఫామ్ దగ్గర ఉందా? బీఫామ్ దగ్గర వీళ్ళకు ఉన్నదేంది, మన బీసీలకు లేనిదేంది? ఒక బీఫామే కదా, రైట్. ఇది ఇట్లుంటాయి. ఇక ప్రస్తుతం జెడ్పీటీసీల సంగతి చూద్దాం. ఆర్మూర్ రూరల్ వచ్చేసి ఎస్సీ అయింది, జెడ్పీటీసీ ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఇచ్చిరు. ఇక నందిపేట బీసీ అయితే బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిరు. ఇక మల్కూరు అన్రిజర్వ్డ్ అయితే ఓసీ వెలమకి ఇచ్చిరు. ఇక్కడ 65.87% ఉన్నటువంటి బీసీలు ఒక్కరు జెడ్పీటీసీ ఉంటే 4.57% ఉన్న ఓసీలు ఒక్కరు జెడ్పీటీసీ అయ్యారు. సో కాబట్టి ఇక్కడ జెడ్పీటీసీల్లో బీసీలకు అన్యాయం జరిగింది, ఎంపీటీసీలో జరిగింది, సర్పంచ్లో జరిగింది, అన్ని చోట్ల జరిగింది. సో వీటిని బద్దలు కొట్టడానికే ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ముందుకొచ్చి ఈ వర్క్షాప్ నిర్వహిస్తూ ఉంది వీళ్ళందరి కోసం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఆర్మూర్కి సంబంధించి మీ ముంగట చెప్పాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆర్మూర్ పాండు కూడా అచ్చా, పాండుది ఒక్కసారి ఎవరు మరి ఆర్మూర్లో ఈయన ఎవరు? ఆసన్న గారు జీవన్ రెడ్డి అనుకుంటే ఇగో 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 ఈయనే. ఆయనే పాండు. ఈయనే పాండు. ఈయననే 2 సార్లు గెలవడం జరిగింది. ఇలా ఓట్లు ఎన్ని అంటే 9,045 ఓట్లు. రైట్, ఇది అక్కడ ఆయన గెలవడం జరిగింది. ఇక ఒకసారి మార్నింగ్ న్యూస్ లో వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మన ఆడోళ్ళు బంగారం, దేశ మహిళల వద్ద 25,000 టన్నుల పసిడి. ఇది టాప్ 5 దేశాల దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ. ఇండియాలోను దక్షిణాది రాష్ట్రాల్లోనే 40% నిల్వలు. సాంప్రదాయం, సంపద, పెట్టుబడిగా భావించడమే కారణం. లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వేలో వెల్లడి అంటూ ఒక వార్త. ఇక రాజశేఖర్ భారతీయ మహిళలకు బంగారంపై అమితమైన ప్రేమ, పండుగలకు శుభకార్యాలకు పుత్తడిని ఎక్కువగా కొంటుంటారు. దీనివల్ల అది ఎవరు ఎత్తుకపోరు ఈ షామ్కి. దీనివల్ల మన దేశ మహిళల వద్ద 25,000 టన్నుల గోల్డ్ జమైంది. ఇది ప్రపంచంలోనే టాప్ 5 దేశాల్లో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ అని, ప్రపంచంలోనే గోల్డ్ రిజర్వ్లో 11% సమానమని లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టడీ తేల్చింది. బంగారం విపరీతంగా మన అదేదో మాసం వచ్చింది, ఈ సమాన కొనాలి, మాసం కొనాలని చెప్పి ఒకటి కొంటా ఉంటారు. మన దగ్గర చాలా అదేమంటారు, దాన్ని ఏమంటారు, ధనత్రయోదశి ఏమంటారు అది, ఆ రోజు ఖచ్చితంగా కొనాలంటారు. అందుకోసమే ఇక మన గోల్డ్ షాపులు అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో బంగారం అలంకారం కోసం చూస్తూ ఉంటారు, అది సాంప్రదాయం కోసం చూస్తూ ఉంటారు. ఇప్పుడు 40% భారతదేశంలో ఉన్నటువంటి 40% గోల్డ్ ఓన్లీ దక్షిణ భారతదేశంలోనే ఉంది. ఏది మన కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒడిశా ఈ ప్రాంతంలోనే 40% గోల్డ్ ఉందట. అయితే ఒకప్పుడు భారతదేశం 1990 ప్రాంతంలో భారతదేశం దగ్గర కేవలం 15 రోజులకు సరిపడే విదేశీ కరెన్సీ నిల్వలు మాత్రమే ఉండే. సో అప్పుడు లండన్లో మన గోల్డ్ను తాకట్టు పెట్టి విదేశీ నిల్వలు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. సో బంగారం ఎంత ఆదుకుంటుంది, బంగారం ఎంత, ఒకప్పుడు బంగారం ఎంత ఉండే, నేను మా ఆవిడకి కమ్మలు కొనిచ్చినప్పుడు 9,500 ఉండే అన్న తులం బంగారం. 9,500 తులం బంగారం ఉండే.
తర్వాత ఇప్పుడు ఎంత అయింది? ఎంత 85,000 రూపాయలు అయింది బంగారం. 85,000 రూపాయలకు చేరింది బంగారం అంటే ఇప్పుడు మహిళలు నేనేమనంటే ఆమె కమ్మలో ఏదో కొనుక్కుందాం అనుకుంటే నాకు ఇచ్చి చూడు, ఇది ధర పెరగకపోతే అడుగు, అంటే నేను కాపాడుతున్నా మిమ్మల్ని ఇంకా అనేటువంటి మాట తరుగుతలేదని చెప్పి ఇప్పుడు ఈ వార్త చూసిన తర్వాత ఇంకా కొంత చైతన్యవంతం అవుతారు. చూసినావా మన ఆడోళ్ళు బంగారం, వాస్తవమే బంగారమే ఆడోళ్ళు బంగారమే ఎన్నడో ఒకనాడు అక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ ఎక్కడన్నా డబ్బులు అవసరం పడో అదో ఇదో లోనో గీనో తెచ్చుకోవడానికి చాలా విలువైనటువంటి సంపద. ఏది మళ్ళా టాప్ 5 దేశాలు ఉంటాయి కదా, టాప్ 5 దేశాలలో కలిపి ఎంత బంగారం ఉందో అంతకంటే ఎక్కువ ఉందట మన దగ్గర. సో ఈ రకంగా ఉంది. ఒకసారి రాజశేఖర్ ఏం జరుగుతుంది మహబూబ్ నగర్లో, రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు? గడిచిన ఏడాది అంటే 2024 ఏడాది ఈ రోజున ముగిస్తుంది. మొత్తానికైతే ఓవరాల్గా జనాభిప్రాయం అయితే చూస్తున్నారు. ఇంకా ఈ ప్రభుత్వానికి సరి చేసుకునే టైం ఉంటుంది. పాలన అంటే ఎమ్మెల్యేలు కొద్దిగా అంటే కొంతమంది ప్రజల కమ్యూనికేషన్లో లేరు అనేది ఒకటి, ఓపెన్గా చెప్పి ఏది ఉందో కమ్యూనికేషన్లో లేరు, అనుచరులు కూడా కార్యకర్తలకు లేరు అనేది ఒకటి ఉంది. సో ఓవరాల్ అయితే చాలా వరకు ఎమ్మెల్యేలు ఇప్పుడు మామనార్ ఎమ్మెల్యేనా శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇక్కడ మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు కానీ, ఇక్కడ కలకుర్తి కానీ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కానీ, వీళ్ళందరూ ప్రజలతో కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నిత్య సమస్యలపై పరిష్కరించే విధానం అయితే జనం మాత్రం ప్రభుత్వ ఇందిరమ్మ ఇల్లు కానీ సంక్షేమాలు కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దాని మీద లొల్లి చేయాలి, ధర్నాలు చేయాలి, నిరసనలు చేసే అనే కోణంలో అయితే జనం లేరు. జనం అంటే గవర్నమెంట్ ఇస్తుంది తీసుకుంటామనే అయితే దగ్గర ఉన్నారు. ఇంకా ప్రతిపక్షాలే ఇంకా. సో ఇప్పుడు నువ్వు గతంలో కేసీఆర్ పరిపాలన దాదాపుగా జర్నలిస్ట్గా చూసుకుంటూ వచ్చినావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏడాది కాలం నుంచి చూస్తున్నావు. సో ఏమైనా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయా గతానికి ఇప్పటికి? ఒక్కటికి ప్రధానంగా ఏంటంటే స్వేచ్ఛ హక్కు అనేది ప్రజల స్వేచ్ఛ. ఎవరైనా సరే నిరసనలు చేసుకోవడానికైనా సరే అది ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు ఉద్యోగులు చేస్తున్నారు. ఉద్యోగులు డైరెక్ట్ కలెక్టర్ కార్యాలయం ముందర కూర్చొని నిరసనలు చేస్తున్నారు. కానీ అప్పుడున్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి నిరసనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గృహ నిర్బంధం అక్కడ మన దగ్గర నుంచి మన కీ న్యూస్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతిపక్ష అప్పుడు బండి సంజయ్ గారి ఇంటి వరకు ఎక్కడి వరకు గృహ నిర్బంధం చేసేవాళ్ళు. రైట్. అది రాజశేఖర్, మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్యూ న్యూస్ ఇన్ఛార్జు రాజశేఖర్ ఎంత గట్టి మనిషి అంటే తను ఏదన్నా అనుకుంటే వదిలిపెట్టేటువంటి మనిషి కాదు. బాల వెంకటరమణ అని ఒక ఎస్ఐ ఉండే, ఎస్ఐని మొత్తం బరిబాతలు చేసేదాకా వదిలిపెట్టలే. అంటే ఒక్కసారి, ఎందుకంటే తన ఆత్మగౌరవం గొప్పది, తన ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూసిన ఎవరిని కూడా వదిలిపెట్టలే. గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ బట్టబయలు చేసి ఇలా వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులకు తీసుకొచ్చిండు. సో అది రాజశేఖర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలారా, రాజశేఖర్ అక్కడ మరో తీన్మార్ మల్లన్న, ఏది ఒక క్యూ న్యూస్ నుంచి. సో మా టీం వేరే ఉంటుంది. మళ్ళీ అక్కడ మా విజయుడు కానీ, ఆ తర్వాత మా సతీష్ కానీ, ఆ తర్వాత ప్రవీణ్ కానీ, రవి కానీ, శివవీర్ రెడ్డి కానీ, ఆ తర్వాత ఇట్లా చాలామంది ముఖ్యులు ఉన్నారు. వాళ్ళు నా పర్సనల్ టీముకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు క్యూ న్యూస్కి సంబంధించినటువంటి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్. రైట్గా మైక్రోసాఫ్ట్ను విస్తరించండి, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ 50లో ఉంటుంది సత్య నాదెళ్ల. అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటామని వెల్లడి. నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల్లో రేవంత్ విజన్ బాగుందని వ్యాఖ్య. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీతో పాటు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను డెవలప్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని అన్నారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన విస్తరణ చేపట్టాలని, డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని సత్య నాదెళ్లను సీఎం కోరడం జరిగింది. మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి బాస్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నటువంటి సత్య నాదెళ్ల తెలుగు వ్యక్తి. సో అంత పెద్ద కంపెనీకి ఆ స్థాయిలో ఉన్నటువంటి సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతాల్లో సత్య నాదెళ్ల అలాగే మైక్రోసాఫ్ట్ సేవలు విస్తరించాలని చెప్పి ప్రజలందరి తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నట్టుగా నిన్న చెప్పడం జరిగింది. సో ఇది ఒక
సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సో ఈ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి 1000 మెట్లైనా దిగిపోయి ఏదైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలకు జవాబుదారులం కాబట్టి ఖచ్చితంగా పనిచేయాలి. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలి ఏకగ్రీవంగా తీర్మానించిన అసెంబ్లీ. తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్ సీఎం రేవంత్ హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన. రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరాడంబర జీవితానికి చిరునామాని మంత్రి ఉత్తమ్. ఎకోసిస్టమ్ కు నాంది పలికారు మంత్రి శ్రీధర్ బాబు. సింపుల్ లివింగ్ హై థింకింగ్ కు పర్యాయ పదం అని చెప్పి కేటీఆర్. దేశానికి గమనం నేర్పిన లీడర్ అని కూనంనేని. స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలని చెప్పి వివేక్ వెంకటస్వామి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఆయన సేవలను ఆయనతో ఉన్న అనుబంధాలని సభ్యులు గుర్తు చేసుకున్నారు. మొదట సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి మాట్లాడారు. తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మబంధువు. తెలంగాణ రాష్ట్రానికి పురుడు పోసిన వ్యక్తిగా ఆయనను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అని పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడంపైనే మన్మోహన్ దృష్టి సారించారని తెలిపారు. ఇక హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. కాగా మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి అన్ని పార్టీలు ఇనార్మస్ గా మద్దతు తెలియజేసాయి. ఇక నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరు మన్మోహన్ సింగ్. ప్రస్తుత సమాజంలో ఆయనతో పోటీ పడే వాళ్ళు లేరు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, రాజకీయ నేత మన్మోహన్. ఇక ఆయన మరణం తీరని లోటు. ఉపాధి స్కీమ్ను నాడు ఉమ్మడి ఏపీలో అనంతపురం, మహబూబ్ నగర్లో లాంచ్ చేశారు. 2013లో భూసేకరణ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చి భూమి లేని పేదలకు మేలు చేశారు. 10 ఏళ్లు అద్భుతమైన పాలన అందించారు. మన్మోహన్ చేసిన సేవలకు గుర్తుగా అసెంబ్లీ ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి శాసనసభలో నివాళులర్పిస్తున్న సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు అంటూ ఒక ఫోటోను చూస్తా ఉన్నాం ఇక్కడ. సో ప్రజలారా నిన్న దాదాపుగా 119 మంది ఎమ్మెల్యేలో కొంతమంది వచ్చారు, కొంతమంది కేసీఆర్ అయితే రాలే. అది పక్కగా పెడితే ఎమ్మెల్యేలు దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం పెట్టి భారతరత్న మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలని చెప్పారు. లైవ్ చూస్తున్నటువంటి వేలాది ప్రజలారా ఇక్కడ తీర్మానం పెడతా ఉన్నాం. మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేయండి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలనే మీరు భావిస్తున్నారా? రైట్, ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొనండి. మీరు ఇక్కడ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. క్యూ న్యూస్ తీర్మానం ఇది ప్రజల తీర్మానం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలి, మన్మోహన్ కు భారతరత్న ఇవ్వద్దు. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఓటింగ్లో పాల్గొనండి. మన కోసం, మన పిల్లల కోసం సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసి, అలాగే 2013 భూసేకరణ చట్టాన్ని, ఎంత అద్భుతమైన చట్టం, ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? భారతదేశాన్ని ఆర్థిక గండాల నుంచి గట్టెక్కించినటువంటి మహోన్నత నాయకుడు ఆయన అని చెప్పి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. సో నిన్న అసెంబ్లీ పాస్ చేసినటువంటి ఏదైతే రిజల్యూషన్ తీర్మానం ఉందో, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశంలో నిన్న రిజల్యూషన్ పాస్ చేసి ఏకగ్రీవంగా అందరూ ఇవ్వాలని చెప్పారు. ఇక్కడ మన నాయకులు వేసినటువంటి ఓటు ద్వారా వాళ్ళు కరెక్టేనా? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? ఇది క్యూ న్యూస్ లో పెట్టినటువంటి తీర్మానం. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి అనుకునే వాళ్ళు పైన, మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వద్దు అనుకునే వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒక 2000 ఓటింగ్ ని కాసేపట్లో చూద్దాం. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇక మిగతా వార్తలను ఒకసారి చూద్దాం. నింగిలోకి చేరిన స్పీడెక్స్ శాటిలైట్లు
విజయవంతంగా కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి C60 ఇక డాకింగ్ తర్వాత అన్డాకింగ్ కోసం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం 24 పేలోడ్లు మోసుకెళ్లిన పిఎస్ఎల్వి రాకెట్ ఇక 10 నుంచి 14 రోజుల్లో అనుసంధాన ప్రక్రియ ఉంటుందంట. ఇటుగా ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక ఘటన. ఎందుకంటే తొలిసారిగా భారత్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించినటువంటి దేశాలు అమెరికా, రష్యా, ఆ తర్వాత చైనా మాత్రమే ఉన్నాయి. సో ఇక ఒకసారి పిఎస్ఎల్వి C60 ఇది అనుకుంటా. లేదన్నా ఒక నిమిషం అన్న. ఇస్రో ఏ నై భయ్ ఇక్కడ ఆగు 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 భాయ్ సాబ్ ऐसे क्यों कर रहे हो. ఇదే నిన్న ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ఇస్రోకి శుభాభినందనలు తెలియజేసింది యావత్ జాతి అంతా. మరో ఘనత. అసలు ఏంది ఇది, ఏం చేయబోతా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే SpaceX mission. ఏం చేయబోతున్నారో చూడండి. ఇగో ఇట్లా ఆ రెండింటిని జోడించబోతా ఉంది మీద స్పేడెక్స్. ఇట్లా పోయిన తర్వాత remarkable journey in developing space technologies exemplifies the power of vision and innovation. In recent years, ISRO has achieved noteworthy accomplishments showcasing India's potential as a ఇట్లా ఈ రెండింటిని అక్కడ జాయిన్ చేస్తా అంటే స్పేస్ లో ఒక స్టేషన్ కి అనుకూలమైనటువంటి వాతావరణం. ఇది జాయింట్ కావడం అంటే సేమ్ గా ఇక్కడ నుంచి పవర్ అక్కడికి పాస్ కావడం, ఈ లింకింగ్ కావడం, ఇట్లా జాయింట్ అయిపోతుంది. ఇట్లా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. సో satellites. The terminal stage of the launch vehicle PS4 will be restarted twice to This mission, India is marching towards becoming the 4th country in the world to have space docking technology. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో 4వ దేశంగా భారత్ నిలిచింది ఈ ఘనతతోటి. अब हम उड़ान से ठीक 1 मिनट 30 सेकंड की दूरी पर -15 seconds స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో 8 7 6 5 4 3 2 1 0 లిఫ్ట్ ఆఫ్. plus 5 seconds. Lift off normal. That's a marvelous liftoff of PSLV C60 SpaceX mission on the go. అన్ని స్టేజీల్లో నార్మల్ పర్ఫార్మెన్స్ తోటి దూసుకుపోయింది మన ఇస్రో చేసినటువంటి ప్రయోగం. మరొకసారి ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది ఇస్రో చేసినటువంటి ఈ కార్యక్రమం తోటి. సో మొత్తానికి స్పెడెక్స్ శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్ళింది. అయితే ఈ రెండింటిని అంటే డాకింగ్ చేస్తుంది అన్నట్టు ఇట్లా కలిపి మళ్ళీ విడది అంటే కలపడం అంటే వట్టిగా ఏదో జాయింట్ చేయడం కాదు. దీంట్లో ఉన్నటువంటి వ్యవస్థకు అనుసంధానం చేస్తుంది. చాలా గ్రేట్. అది 10 నుంచి 14 రోజుల్లో అనుసంధాన ప్రక్రియ పూర్తయిపోతుంది. 4వ టెస్ట్లో ఇండియా ఓటమి. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్లో టీమిండియా 184 రన్స్తో భారీ తేడాతో ఓడింది. దీంతో 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో వెనుకబడింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 234 రన్స్కు ఆల్అవుట్ అయింది. అయితే 340 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా 155 రన్స్కే కుప్పగూలిపోయింది. రెండోది ఓడిపోయింది అట. 2 వాళ్ళు గెలిస్తే 1 మనం గెలిచినాం. ఇప్పటికి సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే. బెనిఫిట్ షోకు అర్జున్ పోకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళా మృతివి బాధాకరం. ఈ విషయంలో సీఎంను పోలీసులను తప్పుపట్టలేం. చట్టం దృష్టిలో అందరూ సమానమే. బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది. మానవతా దృక్పథం లోపించడం వల్లే గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చింది. ఏపీలో వైసీపీ సర్కార్లా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించలేదని వ్యాఖ్య.
ఏపీలో ఉన్నటువంటి గత ప్రభుత్వం లెక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్ విషయంలో చేసింది కరెక్టే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆయనను గౌరవిస్తా అంటే ఇట్లా ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఏది ఉంటే అది, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏమున్నాడు, అలయన్స్ ఏంది, ఇవన్నీ సంబంధం లేదు. ఇక్కడ బీజేపీ నాయకులు అల్లు అర్జున్ కరెక్ట్ అని చెప్పారు కదా, కానీ అదే ఏపీలో అదే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టే అని చెప్పి చెప్తా ఉంది. సో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది అల్లు అర్జునే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కుండ బద్దలు కొట్టి చెప్పిండు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్. ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగి ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన హీ అప్రిషియేట్స్ హీ రెస్పెక్ట్స్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రానాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ. రేవంత్ రెడ్డి గారు సూపర్ సీనియర్ అందరికీ. సో అక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు. సినిమానేం తక్కువ చేయకుండా బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చిండు. ఆ బెనిఫిట్ షోకి పోకుండా ఉండాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉండే. కానీ పోయిన తర్వాత మహిళ చనిపోయింది. చనిపోయిన మహిళను కనీసం అయ్యో అట్టెట్లయిందని వెంటనే పరామర్శకు పోకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చిండు అనేటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినటువంటి మాట్లాడేటువంటి విధానం ఒక పవన్ కళ్యాణ్ గారి సొంతం. సో అది ఇక్కడ సీఎం గారు ఎవరినో మాట్లాడిస్తుండేది. సత్యనాదెల్లా ఇంట్లో ఇది ముఖ్యమంత్రి గారు పోయి కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సిఎస్ గారు, జయేష్ రంజన్ గారు అందరు కూడా వెళ్ళి కలవడం జరిగింది సత్యనాదెల్లని. మైక్రోసాఫ్ట్ సిఓ గ్రేట్. అది ఇట్లా ఉంటే ఇక నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. భారత మాజీ ప్రధాని సభ తీర్మానం చేస్తుందని చెప్పిండ్రు. అలాగే మన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? రైట్, 195% మంది మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలని చెప్పి క్యూ న్యూస్లో కూడా ప్రజలు రిజల్యూషన్ పాస్ చేశారు. 95% మంది ప్రజలు ఎస్ భారతరత్న ఆయనకు మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలని చెప్పి 95% మంది ప్రజలు ఇక్కడ రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే 4వ టెస్ట్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఒకానొక దశలో ఫాలోవర్ నుంచి గండం నుంచి గట్టెక్కించినటువంటి నితీష్ కుమార్ రెడ్డి రెండో ఇన్నింగ్స్లో విఫలమైండు. ఆ తర్వాత రోహిత్ శర్మ అదే కంటిన్యూ చేసిండు. కోహ్లీ వీళ్ళందరూ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అవడంతో భారత్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది, చేతులు ఎత్తేసారు. ఇక ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలింది. స్పీకర్ ఫోన్ చేసి పిలిచిన అసెంబ్లీకి కేసీఆర్ రాలే. మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సభ గౌరవం ఇవ్వలేదన్న హరీష్ రావు. ఇంకా ఏం గౌరవం ఇస్తారు కేసీఆర్ గారికి? ఇప్పుడు ఎవరు స్పీకర్ గారు, తర్వాత మండలి చైర్మన్ గారు, ముఖ్యమంత్రి గారు,
మంత్రులందరూ కలిసి మంగళ వాయిద్యాల నడుమ ఆడికి ఫామ్ హౌస్ కాడికి వచ్చి ఎదుర్కొరావన్నా ఇట్లా మనకు అర్థం కాదు. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొయ్యి బతిలాడి రాసారు అంటే కూడా రాకపోయా, కారటిచ్చి వచ్చే కారటికి వచ్చే రాకపోయా. పత్రిక ఇక కేసీఆర్ కు సభ గౌరవం ఇవ్వలేదన్న హరీష్ రావు, సభ గౌరవం ఇవ్వలేదా? సభకు కేసీఆర్ గౌరవం ఇవ్వలేదా? మన్మోహన్ సింగ్ సంతాపం పైనే మాట్లాడాలని శ్రీధర్ బాబు సూచన. ప్రొఫెసర్ జయశంకర్ కు దేశిని సినమల్లయ్యకు ఏం గౌరవం ఇచ్చారని హరీష్ కు మంత్రి పొన్నం ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక సందర్భాల్లోనూ బయటకు రావడం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసం సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరు కాలేదు. ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మన్మోహన్ సింగ్ కడసారి చూపు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని అందరూ భావించిన ఆయన మాత్రం ఫామ్ హౌస్ లోనే ఉండిపోయిండు, బయటికే రాలేదట. పంతులు చెప్పినట్టు ఆయనకు అట్లా పోదని చెప్పిండేమో. ఏ టైంలో బయటికి రావాలో కేసీఆర్ తెలుసట. ఇది ఏంటి ఏ టైంకో ఇది దానికి ముహూర్తం ఉంటుంది అనమాట. అద్దుమ రాత్రి వెళ్తారు చీకట్లో పోయి కలిసి వచ్చుడు ఆ కార్యక్రమం ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎప్పుడు ఏ సమయంలో బయటికి రావాలో తెలుసు. తెలంగాణ కోసం ఆయన 24 ఏళ్లు కష్టపడ్డారు, ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ అంటారు. ఏ టైంలో రావాలో కేసీఆర్ తెలుసు, ఇంకా రావాల్సిన పనేం లేదు. ఏం లేదు, విశ్రాంతి తీసుకో, మొత్తం విశ్రాంతి తీసుకో, మంచిగా ప్రశాంతంగా ఉండవాలి. ఆయనకు మంచిగా ప్రశాంతంగా ప్రసాదించాలి దేవుడు. ఆయన విశ్రాంతికి భంగం కలగొద్దని చెప్పి మనసారా కోరుకుందాం. రైతుల బంధు స్తంభించిన పంజాబ్. నేషనల్ హైవేలు దిగ్బంధం. రాష్ట్రంలో 163 రైళ్లు రద్దు. మూతపడ్డ వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు, పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్న అన్నదాతలు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 12 గంటల దాకా వైన్స్లు ఉంటాయంట. ఇంకోటి 9177624678 ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ అట. ఆయనతో అటెంకాల 12 గంటలకు అట్లా జర్రా ఎక్కువ అయిపోయి ఒరిగితే ఈ నెంబర్ మరి ఒరిగి రోడ్ ఎట్లా కొడతాడు ఈ నెంబర్కి? ఎవరైనా పక్క పొంటి కొట్టాలి. పన్ను కట్టుతారు కదా వాళ్ళు, పన్ను కట్టినందుకు వాళ్ళని తీసుకో ఇంటికి సర్కారు అది బాధ్యత. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్లాన్ చేసుకో రాయాలా మరి 31 అంటే మరి 31కి ప్లానింగ్ అంతా అయిపోయిందా? ప్లానింగ్ వ్యవహారం అంతా నిజంగా నిజాయితీగా చెప్పుర్రి, ఇవాళ ప్లాన్ అయిందా కాలేదా మీ బ్యాచ్ అంతా? అది చాలా ఇంపార్టెంట్ గా, లేకపోతే మరి ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసిర్రు, ఏం కథ, ఏడా? తిరుమల వెంకటేశ్వర్లు మీరు చెప్పినటువంటిది విన్నాము, ఇక మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మొత్తం మీరే పెట్టుకోండి. ఎన్ని బీరకాయలు ఉన్నాయి, తర్వాత ఎన్ని ఏంటి అంటారు ఇంకా ఇవాళ బీరకాయలు అన్ని రెడీ పెడతారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఇక వాళ్ళే తెప్పియాలి. ఇప్పుడు అదొకటి ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మీద పడుతుంది. మళ్ళీ ఇది షట్టర్స్ తెచ్చారా సుదర్శన్ అన్న, షట్టర్స్ తెచ్చారా చెప్పు, సమాధానం చెప్పు. తెప్పిస్తా అట్లా ఏమున్నది, అటు చెప్పు, సమాధానం చెప్పు. తెప్పిస్తా మిత్రం, మీది అయిందా అంటారా? ఇగోంది అయితేనే ఉంది ఈడ అన్న. గవర్నమెంట్ జీవో వెబ్సైట్లో లేదు అని ఏమైంది సుదర్శన్ అన్న? అగో ఏమైంది సుదర్శన్ అన్న, మా మఫ్లర్ దేవద్దా? నీ మఫ్లర్ తల ఉంటుంది, ఏమైందంటాడా? 14 కిలోలే ఉంటుంది ఫ్లైట్లో. ఓ ఇవాళ మిత్రుడు అనిరుద్ రెడ్డి పుట్టినరోజు అనుకుంటా. ఒకసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇవాళ బహుశా తిరుమలలో దర్శనంలో ఉంటాడు నాకు తెలిసి. ఇది రింగు పోతుందా పోతలేదా తెలుస్తలేదు ఈ వాయిస్ వచ్చి. వాల్మీకి బోయల గురించి సీఎం దగ్గర మాట్లాడండి అన్న అని చెప్పి మాట్లాడడం జరిగింది. నిన్న కూడా కొన్ని విషయాలు చర్చిద్దాం అనుకున్నా, సత్యనాథెల్ల గారిని కలవడానికి వెళ్ళిపోయినాడు హడావిడిగా ముఖ్యమంత్రి గారు. 2 పిల్లల నిబంధన తీసేయని అని చెప్పిన. తెల్లకళ్ళు అయితే రెడీగా ఉన్నాయన్నా అని చెప్పిన లెజెండ్ సుదర్శన్ అన్న. నాకు ఒక స్వెటర్ కావాలి అని చెప్పని అంటున్నాను. బహుశా తిరుమల దర్శనంలో ఉంటాడు నాకు తెలిసి. రైట్, స్వెటర్లు తేవాలంటే ఏమైందంటే ట్రైన్ కట్టుకురావాలి, 5-6 లక్షల మంది తేవాలి. తెస్తే ఒకరికి ఇద్దరికి తెస్తే మళ్ళీ పంచాయతీ. హ్యాపీ బర్త్డే టు యూ జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు. ఇక అలాగే ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు పెడతా ఉన్నారట. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు క్లోజు, ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు. ఎయిర్పోర్ట్కి వెళ్లే వాళ్ళకే ORR PV ఎక్స్ప్రెస్ హైవేపై అనుమతిస్తా ఉన్నారట. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్లు, బార్లు, పబ్బుల టైమింగ్స్ను ఎక్సైజ్ శాఖ గంట పాటు పొడిగించింది. మంగళవారం మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంచాల్సి వచ్చింది.
ఉంచవచ్చని తెలిపింది. ఇవాళ మీకు ఇంత మంచి వెసులుబాటు ఇచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఒకసారి సెల్యూట్ కొట్టురి, జై హో అని. తాగి పరిచయం అవుతారు. మనము నువ్వు ఏమి చెప్పినా ఏమి చెప్పకపోయినా వాళ్ళు అనుకున్న పని చేస్తారే. ఏదో మనం చెప్తాం ఇక్కడ మీదికి కానీ ఇవాళ లాస్ట్ కదా మళ్ళీ తాగుడు వాళ్ళు బంద్ చేస్తారు. ఇవాళ 31 ఏ ఉత్తమాటి కాదు. తాగి బంద్ చేస్తారు. టమాటాకి ఒక ఆయన ఉండేగా నా తను ఒక వీడియో ఉండే, ఒక ఆయన తాగి 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 ఉంటే ఆయన లింగం మీద చేయి పెట్టి ఒట్టేపిచ్చారు ఏమేం తాగననేది. ఆయన ఊకోలే. టమాటా 10 రూపాయల కిలో అయిందట. ఒక్కసారిగా పడిపోయిన రేటు 10 కిలోలు కొంటే 8 రూపాయలకి 8కే ఇస్తున్నారట. రైతుకు దక్కేది 4 నుంచి 5 రూపాయలే. లోకల్గా దిగుబడి పెరగడంతో తగ్గిస్తున్న ధరలు తగ్గిస్తున్న వ్యాపారులు నష్టాల పాలవుతున్న రైతులు అంటూ టమాటా 10 రూపాయలకి కిలో అయిందట. దీనంత ఎక్కువ రేట్ ఏది ఉండదు, దీనంత తక్కువ రేట్ ఉండదు. టమాటా, ఉల్లిగడ్డ ఈ రెండు ఎక్కువ భారీగా పెరిగేది ఇవే పెరుగుతాయి. మళ్ళీ ఢమాలం అనేది ఇవే పడతాయి. అంటే రైతులకు దెబ్బ పడుతుంది. 200 కొత్త జీపీలు పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే ఛాన్స్. కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతులు. రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కార్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి పాత వాటితో పాటే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త జీపీల్లో అత్యధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు లాంటి ఏజెన్సీ జిల్లాలోనే ఉన్నాయని సమాచారం. ఇక కాగా ఆయా జిల్లాల్లో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీరాజ్ శాఖకు అంతకు ముందుకు వినతులు వెల్లువెత్తాయి. కొత్త జీపీల ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, ఎలాగైనా ఏర్పాటు చేసి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అందరి నుంచి ప్రపోజల్ తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ జనాభా, దూరం తదితర పారామీటర్ల ఆధారంగా సుమారు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఓకే చెప్పింది. తక్కువ జనాభా ఉండడంతో చాలా ప్రతిపాదనలను తిరస్కరించి ఆయా ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అయితే ఇక్కడ నేను కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మా ఆలేరు నియోజకవర్గంలో అటు రఘునాథపురంని, ఆ తర్వాత మాదాపురంని, ఈ రెండింటిని మండలాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నేను మండలంలో కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది. మళ్ళీ వెంటిలేటర్ పై శ్రీతేజ్. బాలుడి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ డాక్టర్లు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అయ్యో నువ్వు త్వరగా కోలుకోవాలి శ్రీతేజ్, ఎందుకంటే మళ్ళీ వెంటిలేటర్ మీదకి పోయిందట. పాపం బాబు. ఏది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన. 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులట. 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ ఉందట. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. అట్లా ఆదాయమే ఇట్లా ఆదాయమే. 24 డ్రంక్ అండ్ డ్రైవ్ 24 గంటలు, వైన్స్ ఏమో 12 గంటలు. పెడితే 24 గంటలు పెట్టు వైన్స్. అది కూడా దాని సంగతి ఏదో తెలుస్తారు. 12 గంటలు. కానీ ఎట్టి పరిస్థితిలో మన రమేష్ అని ఉండే కదా, ఏది నిజామాబాద్ రమేష్ అన్న వీడియో, ఏది రమేష్ అన్న కరీంనగర్ అన్న, ఇక్కడ కరీంనగర్. ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళకు రాయితీలు కల్పించాలి, ఒకటి కార్డు ఇవ్వాలి, ఉద్దరి ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన డిమాండ్లు పెద్ద పెద్దవి ఉన్నాయి. లేకపోతే మాట వస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఎంతో ఎంతో పోషిస్తున్న వాళ్ళు కాబట్టి. ఈడ నేను ఉండే రమేష్ అన్నది. రమేష్ ఆయన పేరు ఏదో ఉండే. ఇదే అది మన అట్లా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఓకే రైట్. మన ప్రతి ఏడాది అన్నది వేసుకుంటాం మనం. వేసుకుంటాం, లేకపోతే మాట వస్తుంది. ఇదే ఇప్పుడు మీనాక్షితో పాటు వచ్చి ఇదే రమేష్ అన్నది. 31st స్పెషల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ను. ఈరోజు ఉదయం పెద్దపల్లి జిల్లా తాగుబోతు సంఘం నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగుబోతులకు నేను చెప్పే శుభవార్త ఏంటిదంటే, నెక్స్ట్ మంత్ 5, 6, 7 ఈ 3 తారీఖు రోజు 3 రోజులల్లా ఈరోజు ఉదయం జరిగిన చర్చలల్లో ఏం చెప్పినామంటే, వైన్ షాప్ కానీ బెల్ట్ షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాగుబోతులకు గుర్తింపు లేదు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అని చెప్పి చర్చ జరిగింది.
దాని గురించే నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. ఐడెంటిటీ కార్డు అయితే వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజులలో పని ఎవరికన్నా ఉన్నా కానీ ముగించుకొని కొంచెం తొందరగా ఉండండి. 160 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు తాగుబోతులు ఎవరు ఉన్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుంటారు. మంత్ ఎండింగ్లో మనకు కార్డు వస్తుంది. ఒక సైడు సింహం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్ బాటిల్ ఉంటుంది, మధ్యలో చికెన్ పీస్ ఉంటుంది. ఆ కార్డు పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా అది మన హెల్త్ కార్డ్, అదే ఏటీఎం కార్డ్ అంతా అదే. మనం ఎక్కడికి వెళ్ళినా 35% డిస్కౌంట్ ఉంటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ 31st మనం 480 కోట్ల ఆదాయం గవర్నమెంట్కు సమకూర్చినాం. మనం నెక్స్ట్ 31st 900 కోట్లు క్రాస్ చేయాలని డిమాండ్ని ఈరోజు మార్నింగ్ జరిగింది. దాన్ని మనం క్రాస్ చేద్దాం. మనతో అవుతుంది, తాగుబోతుంది కానీ పని ఏది లేదు, మనం ట్రై చేద్దాం. ఆ కార్డు మనకు ఉంటే వైన్ షాప్లో 35% ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ మనకి 25 రూపాయలకు సూదేసేస్తాడు. కాబట్టి మనం ఆ కార్డు నువ్వు సంపాదించుకున్నావు అనుకో, మన బస్సు ఎక్కినా కానీ 40 రూపాయలు ఉంటే మనకు 25 రూపాయలే తీసుకుంటాడు. ఆ కార్డు మనం సంపాదించుకుందాం. తర్వాత పింఛను కూడా మాట్లాడతా దాని గురించి. మీ అందరూ అండదండాలు నాకు ఉంటే నేను కాబోయే ఎమ్మెల్యేను కూడా కావచ్చు. తాగుబోతులతో కానీ పని ఏమున్నది? ఓకే, కన్ను మన ఎవరు అన్నదాత కుడి కన్ను రాష్ట్రానికైతే తాగుబోతోడు ఎడమ కన్ను. మనతోటి కూడా బాగా లాభం ఉంది కదా. కాబట్టి ఎవరు తాగుబోతోళ్ళు డిసప్పాయింట్ కాకండి. నేనున్నా మీ గురించి. రమేష్ ఉన్నాడు, మీరు టెన్షన్ పడకుండ్రి. ఉంటానా? నన్ను ఇంకొంచెం పైకి లేపుండ్రి. ఇంకొంచెం పైకి లేపుతారు కానీ ఈ రమేష్ నెంబర్ ఎవరి దగ్గర ఉందా? ఈ రమేష్ నెంబర్ ఎవరి దగ్గర ఉందా? బైసాప్ ఎవరి దగ్గర? పెద్దపల్లి రమేష్ అన్న ఇట్లా ధైర్యం నూరిపోస్తా ఉన్నాడు అన్నట్టు అందరికి. ఈసారి మల్లన్న ఢిల్లీకి పోతే నువ్వు ఆయన నెంబర్ రాయి సుదర్శన్ అని అంటున్నాడు. రాసినా లాభం, ఎందుకంటే నాకు కాల్స్ అన్ని మళ్ళీ వీళ్ళకే వస్తాయి. రైట్ గా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కక్షలో కలుద్దాం. రాకెట్ నుంచి విడిపోతున్న ఉపగ్రహం స్పేస్ డాకింగ్ మిషన్ లో తొలి ఘట్టం విజయవంతం. రోదస్లోకి స్పెడెక్స్ జంట ఉపగ్రహాలు సత్తా చాటిన ఇస్రో 15.13 నిమిషాల్లోనే కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి C60. జనవరి 7న అనుసంధానం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఒక రకంగా చెప్పాలంటే జనవరి 7న మన ఇవి పెళ్లి చేయబోతారు అంతే, 2 కలుస్తున్నాయి. అనుసంధానం డాకింగ్ దశ కూడా పక్కాగా పూర్తయితే ఇప్పటికే ఆ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలవబోతుందని చెప్పి సో రష్యాకు అది ఏది ఇస్రోకి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇక అలాగే RRR దక్షిణ భాగము కేంద్రం చేతికే. అలైన్మెంట్ ఖరారు చేసి భూసేకరణకు అనుమతి ఇవ్వండి. భూములకు చెల్లించే పరిహారంలో 50% వాటా మేము ఇస్తాం. ఉత్తర దక్షిణ పనులు ఒకేసారి ప్రారంభించేలా చూడండి, లేదా 2వ విడత కింద దక్షిణ భాగం పనులు చేపట్టండి. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సర్కార్ దక్షిణ భాగాన్ని విజన్ 2047లో చేర్చిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే దక్షిణ భాగం మళ్ళీ కేంద్రం చేతికే వెళ్ళిందట. ఈ భాగాన్ని కేంద్రమే నిర్మించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం చేతికే వెళ్ళిందట ఈ RRRకి సంబంధించినటువంటి దక్షిణ భాగం కూడా. ఇక స్కిల్ వర్సిటీ అద్భుత ఆలోచన. ఇది తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్తుంది. నైపుణ్యాలు మౌలిక వసతులతోనే ఆర్థిక అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతాం. సీఎం రేవంత్తో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల మాట్లాడాడు. ఇక AI, క్లౌడ్ రంగాల్లో సహకరించాలన్న సీఎం. AI ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన శ్రీధర్ బాబు సత్య నాదెళ్ల నివాసంలో. సత్య నాదెళ్ల చైర్మన్ ఎవరు? చైర్మన్ CEO ఆయన CEOనే. మైక్రోసాఫ్ట్ చైర్మన్ ఎవరు? ఆయనే కావచ్చు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల. సత్య నాదెళ్ల ఆయనకి ఇచ్చారు. AI క్లౌడ్ రంగాల్లో సహకరించాలన్న సీఎం. AI ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ ఇచ్చిన శ్రీధర్ బాబు సత్య నాదెళ్ల నివాసంలో గంటకు పైగా భేటీ అయ్యారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు సరిపడా నైపుణ్యాలే ఉపాధి అవకాశాలను నిర్దేశిస్తాయి. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆకట్టుకున్నాయని చెప్పి సత్య నాదెళ్ల వాళ్ళందరితో అనడం జరిగింది. గోటితో పోయేదాన్ని గొడ్డలతో దాకా తెచ్చారు. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరఫున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది. క్షమాపణలు చెప్పే
చెప్పి ఉంటే బాగుండేది, సమస్య పెద్దదయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు, పరిష్కారంలో సినిమా టీం ఫెయిల్, హీరోను ఒంటరి వ్యక్తిని చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన విచారణ, తీర్పు జనవరి 3 తారీఖు ఉంటుందంట. రైట్, ఆయనకు ఇదివరకే బెయిల్ వచ్చింది అంటే అదేమో మధ్యంతర బెయిల్, ఇదేమో పూర్తి స్థాయి బెయిల్. తెలంగాణ గుండెల్లో కలకాల మన్మోహన్, ప్రధానమంత్రిగా రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్ ఆయన. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చిన గొప్ప నాయకుడు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. శాసనసభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం ఆమోదం. రుణమాఫీకి ఆయనే స్ఫూర్తి. బట్టి మన్మోహన్ ప్రతిభను గుర్తించింది పివి. ఆయనకు రాజధాని ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలి కేటీఆర్. స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలని హరీష్. ఈ సమయంలో వియత్నాంకు రాహుల్. సంతాప తీర్మానాల్లో ఏలేటి కలకలం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇక తెలంగాణ గుండెల్లో కలకాలం నిలిచిపోయే మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసినట్టే మెజారిటీ ప్రజలు 94% మంది 194% మంది మార్నింగ్ న్యూస్ లో భారతరత్న ఇవ్వాలి మన్మోహన్ సింగ్ అని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట. ఇక ఆ ఇళ్లకు మోక్షం. 2013లో హుజూర్ నగర్ లో 2160 ఇళ్ల మంజూరు. దశాబ్దంగా నిలిచిన పనులు ఉత్తమ్ చొరవతో షురు. 74 కోట్లు మంజూరు చేసిన గృహ నిర్మాణ సంస్థ అంటూ మళ్ళా ఏదైతే ఆ పాత ఇల్లుండే, నేను కూడా దాన్ని పట్టించుకోలే అప్పటి బీఆర్ఎస్ సర్కార్. వారానికి 4 సిఫార్సు లేఖలు. తిరుమలలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలకు అనుమతి. 2 VIP బ్రేక్ ప్రత్యేక దర్శనాలు. ప్రతి దానిపై 6 అనుమతి. రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. ఇక జిమ్మీ కార్టర్ కన్నుమూత. 100 ఏళ్ల వయసులో తుది శ్వాస. 1977 నుంచి 81 మధ్య అమెరికా అధ్యక్షునిగా పనిచేసింది. జిమ్మీ కార్టర్ అని 100 ఏళ్ళు ఆయన చనిపోయినట్ట అనారోగ్య కారణాలతోని. అమెరికా మాజీ అధ్యక్షుడు. IARI డైరెక్టర్ గా శ్రీనివాసరావు నియామకం సరైనదే. ఇక ICAR పై ఆరోపణలు నిరాధారం. అవగాహన లేక విమర్శలు. వ్యవసాయ పరిశోధన మండలి స్పష్టీకరణ. నదిలో పడిన ట్రక్కు 71 మంది మృతి. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా జానయ్య గారు వచ్చారు. చాలా సూపర్ మనిషి, చాలా మంచి మనిషి. ఈసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపురేఖలు అయితే అద్భుతంగా మారుస్తాడు ఆయన 100%. ఇక నదిలో పడిన ట్రక్కు 71 మంది మృతి. ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. మన ట్రక్కు పడ్డదట. ఎన్నికల్లో పోటీకి సాయం చేయరు. ఆన్లైన్లో విరాళాల సేకరణ ప్రారంభించిన ఆప్ నేత సిసోడియా అనట. ఇక బడిలో బోరు నీరే దిక్కు. వేలాది స్కూళ్లలో భగీరథ నల్లాలు నిరుపయోగం. కొన్ని విద్యా సంస్థలకు మాత్రమే స్వచ్ఛమైన నీరు. చాలా పాఠశాలల్లో RO ప్లాంట్లతోనే వెలదీత. గురుకులాలు, హాస్టళ్లకు తప్పని ఇబ్బందులు. నిర్వహణ లోపమే శాపంగా మారిన పరిస్థితి. చాలా చోట్ల అపరిశుభ్రంగా వాటర్ ట్యాంకులు. బ్లీచింగ్ లేకపోవడంతో నాచు పెరిగి అధ్వానం. ప్రైవేట్ భవనాల్లోని గురుకులాలకు కనెక్షన్ లేదు. కలుషిత నీటితో అనారోగ్యం బారిన విద్యార్థులు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో సమస్యల గుర్తింపు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లలో బోరు వాటర్ దిక్కైతే ఉంది. సో ఇప్పుడు ఇటీవల కాలంలో మేము ఇది కొంతమంది దాతల సహకారంతో RO ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత చొరవ తీసుకొని వీటిలో RO ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఇక డ్రగ్స్ సరఫరాదారులపై మెరుపుదాడి. హైదరాబాద్లో పక్కా సమాచారంతో రంగంలోకి TG న్యాబ్. పోలీసులు 8 మందికి పాజిటివ్ నిర్ధారణ. నూతన సంవత్సర వేడుకలో డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బృందాలట. ఎక్కడికక్కడ చెక్ చేస్తా ఉన్న డ్రగ్స్ వాడితే. 25,000 తనిఖీలు. 4,000 మందిపై చర్యలు. ఈ ఏడాదిలో 573 కేసులు నమోదు. పెద్ద ఎత్తున దాడులు. నిల్వల స్వాధీనం. ఔషధ నియంత్రణ సంస్థ నివేదిక జారీ. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్. అందుకే స్పేడెక్స్ లేట్ అంట. ప్రయోగం 2 నిమిషాలు ఆలస్యం. రాకెట్ వెళ్లాల్సిన కక్షలో ఇతర ఉపగ్రహాలు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంటుండే ఎట్టకేలకు స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ అయింది. భారతరత్న ఇవ్వాలి. మన్మోహన్ మరణం దేశానికి లోటు. ఈ తరంలో సింగ్ తో పోటీ పడేటోళ్ళు లేరు. తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం, ఉపాధి హామీ, RTI చట్టాలు తెచ్చిండ్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ కు తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళులు అర్పించింది. వాళ్ళ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్లు మీరందరూ కూడా ఒక్కసారి దండం పెట్టరు మన్మోహన్ కి. మీ అందరికి నౌకర్లు ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారే. కాకివనంలో రసిక శిఖామణులు. శాఖ పరువు తీస్తున్న సిబ్బంది. SI, CI, హెడ్ కానిస్టేబుల్స్ అక్రమ సంబంధాల్లో ఆరితేరుతుండ్రు. ఆఖరికి ప్రాణాలు తీసుకుంటారు. ఇటీవల భారీగా వెలుగులోకి వస్తున్న ఘటనలు. ఇక్కడ కారుణ్య నియామకానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఒక SI గారి భార్య మరణానికి చచ్చిపోవడానికి అంటే మెర్సీ కిల్లింగ్. ఇక పుష్ప 2 గొడవ. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఏదో జరిగింది. అసెంబ్లీలో గంటసేపు మాట్లాడడం ఏంటి? చనిపోయిన మహిళ భర్తే సర్కార్పై నమ్మకం లేక కేసు వాపసు తీసుకున్నాడని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు.
గట్టిగా 2025 సవాల్ ఇక స్థానిక సంస్థల సమరమే ప్రధాన పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ అమితుమి తేల్చుకోనున్న బీజేపీ దింపుడు కళ్ళం ఆశలతో బీఆర్ఎస్ రిఫరెండంగా భావిస్తున్న కాంగ్రెస్ కీలకంగా మారనున్న బీసీ రిజర్వేషన్లు కొత్త ఏడాదిలో సవాల్ అంటూ బీసీ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తది మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన మాట నిలబెట్టుకుంటుంది. కొత్త ప్రభుత్వం కొత్త ఆశలతో 2024 ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం అడుగుపెట్టింది. ఈ ఏడాదిలోకి ఎంటర్ కాంగ్రెస్కు తీపి బీఆర్ఎస్కు చేదును పంచింది. కాషాయ పార్టీ కూడా నిరాశతోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పండుగ చేసుకుంది. అయితే ఇప్పుడు 2024కు గుడ్ బై చెప్పే టైం వచ్చింది. మరికొద్ది గంటలో కొత్త ఏడాది 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే 2025 ఒకరికి తీపి మరొకరికి చేదు కాకుండా అన్ని పార్టీలకు అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా సర్పంచ్, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. సో ఇది ఒక అగ్ని పరీక్ష లాగా మారింది. ఇదే కాదు, 3 ఎమ్మెల్సీలు అయితే ఉన్నాయి. ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో, మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీ కూడా అక్కడే జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా టీచర్ ఎమ్మెల్సీ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో జరుగుతూ ఉంది. సో బీసీ ప్రజలారా, బీసీ ఓటర్ మహాశైలారా, మీరు కనబరుస్తున్నటువంటి ఆ ఉత్సాహానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణలో 6 డేటా కేంద్రాల ఏర్పాటు, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ బ్లాక్ క్లౌడ్ పై చర్చ. తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి. ప్రభుత్వ భాగస్వామిగా ఉంటాం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల చెప్తున్నాడు. ఇక బాబు గ్రీన్ సిగ్నల్. తెలంగాణ సిఫారసులకు ఓకే చెప్పిండు. తిరుమల దర్శనంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వారానికి 4 సిఫారసులకు సమ్మతించిన చంద్రబాబు. ఇక బిఆర్ నాయుడు ప్రయత్నం సఫలమైంది. మంచి పరిణామం అది. నిన్న మొన్నటి దాకా ఏది మన మేము ఇప్పుడు తిరుపతి పోదామని మా దగ్గరకు వస్తే మేము లెటర్ రాసిస్తే ఇదివరకు పట్టించుకోకపోయేది. ఇప్పుడు మేము లెటర్ రాస్తే కాస్త వాళ్ళకు 6గురికి విఐపి దర్శనమో అదో ఇదో ఇచ్చడం, వారానికి 4గురికి ఓకేనంట. గట్టిగా ఇది ఇట్లా ఉంటే గల్ఫ్ లో క్రెడిట్ స్కామ్. వీసాల పేరుతో 5 కోట్ల వసూలు. క్రెడిట్ కార్డు ఇప్పించి మరీ ఏజెంట్ మోసం. డబ్బులు చెల్లించకపోవడంతో డిఫాల్టర్ల బాధితులను ఇండియాకు పంపిన వైనం. దుబాయ్ నుంచి బిల్లు చెల్లించాలంటూ ఫోన్లు, సిపిని ఆశ్రయించిన బాధితులంటూ ఇక్కడ ఓ ముఠా ఉంటుంది. అయితే మీకు తెలియదు, ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ ముఠా ఇది 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 ఇట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు సపోజు ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరు ఏం చేస్తారంటే దుబాయ్లో మూతబడిపోయినటువంటి కంపెనీ ఉంటుంది కదా, దాన్ని కొంటారు. మూతపడిన కంపెనీ లేదంటే ఒక కొత్త కంపెనీ పెడతారు. ఒక కొత్త కంపెనీ పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే ఇండియా నుంచి ఇది ఎంత పెద్ద మోసమో జాగ్రత్తగా గమనించండి. ఇండియా నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ తీసుకొని పోతారు. ఇడికి మేము ఉద్యోగాలు ఇస్తున్నామని వీళ్ళందరినీ ఏజెంట్లు తీసుకొని వీళ్ళందరినీ దుబాయ్ తీసుకొస్తారు. ఈ కంపెనీలో పెడతారు. ఈ కంపెనీలో ఏం పని చేయాలంటే ఏం పని ఉండదు, పనేముండదు. వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళ పనేముండదు, కానీ వీళ్ళకి జీతాలు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? 3 నెలలు ఇస్తారు. 3 నెలలు జీతం ఇస్తారు. ఒకరికి ఎంత ఇస్తారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకేం చేస్తారంటే నీకు 1,50,000 జీతం ఇస్తారు. 1,50,000 జీతం ఇస్తారు. జీతం ఇచ్చిన తర్వాత బ్యాంకులో ఇస్తారు కదా, ఆ ఏటీఎం కార్డు మళ్ళీ వీళ్ళ దగ్గరనే ఉంటుంది. మామూలు మోసం ఇది. వాళ్ళ పేరు మీద అకౌంట్లో పడుతుంది. ఆ ఏటీఎం కార్డులకి వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి తిండి మాత్రం పెడతారు. ఇక్కడ తిండి మాత్రం పెడతారు. పెట్టిన తర్వాత ఏమైతే వీళ్ళందరికీ ఏం చెప్తా ఉన్నారు? నెలకు 1,00,000. వీళ్ళకి పే స్లిప్లు ఉంటాయి కదా, 3 నెలల పే స్లిప్లు. ఈ ప్లే స్లిప్పులు చూపెట్టి ఏం చేస్తారంటే బ్యాంకులో వీళ్ళకి నెలకు 1,00,000 జీతం వస్తుంది కాబట్టి వీళ్ళకు 50 లక్షల లోన్ తీసుకుంటారు. వీళ్ళ పేరు మీదనే 50 లక్షల లోన్ తీసుకుంటారు ఒక్కొక్కరి పేరు మీద. ఇక్కడ 20 మందిని తీసుకొచ్చారు అనుకో, 20 × 50 లక్షలు ఎంత అవుతుంది? 10 కోట్లు. 10 కోట్లు. 10 కోట్లు వీళ్ళ పేరు మీద లోన్లు తీసుకుంటారు. ఈ లోన్ పైసలు ఎక్కడ పడతాయి? వీళ్ళ అకౌంట్లో పడతాయి. పడంగానే ఏం చేస్తారంటే వీళ్ళ పాస్పోర్ట్లు లెక్కిస్తారు. ఇచ్చి ఇక్కడ ఉద్యోగం లేదరా, మీ తానికి వెళ్ళిపోరు అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడికి వెళ్ళేసి వస్తారు. ఇక లోన్ ఎవరు తీసుకురు? ఉద్యోగులు తీసుకురు. అప్పుడు ఈ కంపెనీలో ఉన్న వీళ్ళిద్దరు పోయి ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ పోయి మా తాన ఉద్యోగస్తులు పారిపోయారని కేసు పెడతారు. వీళ్ళ మీద ఉద్యోగస్తులు పారిపోయారని చెప్పి ఉద్యోగుల మీదనే ఉల్టా కేసు పెడతారు. ఎవరు? వీళ్ళు. ఈ ఇద్దరు ఉద్యోగులు పారిపోయారని కేసు పెడితే
దుబాయ్ ఆ తర్వాత ఈ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇండియన్ అప్రోచ్ అవుతారు. మా తాన ఫ్రాడ్ చేసి వచ్చారు, బ్యాంకులను ముంచి మీ తానికి వచ్చారు, మీ వాళ్ళు వీళ్ళకి తెలియదు వాస్తవానికి ఏం జరిగింది, వీళ్ళకి ఏం జరిగింది అనేది తెలియదు, వీళ్ళని తీసుకొని వస్తారు. ఇక్కడ ఈ 10 కోట్ల రూపాయలు కొట్టేసేది వీళ్ళు ఆనే ఉంటారు. మమ్మల్ని ముంచిపోయారు, మా బ్యాంక్ మమ్మల్ని ముంచారు, మా కంపెనీని ముంచారు కాబట్టి మా కంపెనీ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటామని క్లెయిమ్ చేసుకుంటాం మీదకెళ్ళి. అన్ని రకాలుగా వాళ్ళే ఇగో ఈ రకంగా ఫ్రాడ్ చేస్తారు. ఇక వీళ్ళు ఎప్పుడు దుబాయ్కి వస్తారా పట్టుకుందామనేమో వాళ్ళు దుబాయ్ చూస్తుంటది, ఇంకా వీళ్ళకి పోనీకి ఛాన్స్ లేదు. కథం ఇగో ఇట్లా ఏజెంట్లు ఇగో ఈ రకమైనటువంటి మోసాలు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండరు. ఆ కోవలకు సంబంధించింది ఇది కూడా. ఇక సర్వం సిద్ధం. జనవరి 13 నుంచి మహాకుంభమేళా, ఇక ఫిబ్రవరి 26న శివరాత్రితో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్కు అక్కడ దుబాయ్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు అన్నట్టు, ఓకే, పెద్దగా సీరియస్గా తీసుకోదు. దాన్ని ఆసరాగా తెచ్చుకొని వీళ్ళకు 3 నెలలు జీతం ఇచ్చినట్టు చేస్తారు. ఓకే, కథం వీళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని కొట్టేస్తారు డబ్బులు. ఇది ఇట్లా చాలా మంది మన పాండుగారికి, ఆర్మూర్ పాండుగారికి వీళ్ళకి చాలా ఎరక ఇటువంటి ఈ కథలు ఏంటి అనేది. సర్వం సిద్ధం. జనవరి 13 నుంచి మహాకుంభమేళా ఉంటుంది. ఇక ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగింపు. భారీగా ఏర్పాట్లు చేసిన యూపీ సర్కార్ అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నారంట. లోపల. ఇక స్తంభించిన పంజాబ్, కేంద్ర వైఖరికి నిరసనగా పంజాబ్ బంద్. ఇక పెద్ద ఎత్తున రోడ్లపైకి రైతులు, రోడ్డు తర్వాత రైలు మార్గాలు దిగ్బంధం చేసిరు. వ్యాపార విద్యా సంస్థలు మూసివేత. నిన్నటికి 35వ రోజుకు చేరిన దలేవాల్ నిరసన దీక్ష. ఇక ఆరోగ్యం క్షీణిస్తున్న వైద్యానికి నిరాకరించిండట ఆయన. పంజాబ్లో బాగా దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. దిశ పత్రికలో ఎలాంటి వార్తలు ఉన్నాయి? రైట్. ఇక మీడియాకు దిశానిర్దేశం అని క్యాలెండర్ ఆవిష్కరణ. ఇక పిఎస్ఎల్వి C60 ప్రయోగం సక్సెస్ అయింది. నిరుద్యోగుల కోసం డిఈటి ముఖ్యమంత్రి రేవంత్ న్యూ ఇయర్ కానుక. పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ జాబ్స్ వస్తాయంట. నిరుద్యోగులు, ఎంప్లాయీస్కు మధ్య వారధిగా యాప్. ఇక రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని విధాలా అందుబాటులో ఉంటుందంట. అన్ని వివరాలు అందుబాటులో. తెలంగాణ గుండెల్లో మన్మోహన్ రాష్ట్రానికి పురుడు పోసిన వ్యక్తి. ఆయన తెలంగాణ ఆత్మబంధు, నీతి నిజాయితీకి మారుపేరు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో విగ్రహం ఏర్పాటు. ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సభ ఏకగ్రీవ ఆమోదం. మాజీ పీఎంకు భారతరత్న ఇవ్వాలని నిన్న డిమాండ్. ఇక రుణమాఫీ స్కీమ్ కు మన్మోహన్ స్ఫూర్తి ప్రదాత అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త అని చెప్పేసి కేటీఆర్. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ పాత్ర కీలకం అని చెప్పేసి కూనంనేని. మన్మోహన్ సేవలను దేశ ప్రజలు మర్చిపోలేరని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి, సత్యానాదేళ్లతో తెలంగాణ ప్రభుత్వం భేటీ. ఇక రేవంత్ డైనమిక్ లీడర్. కింది స్థాయి నుంచి సీఎం దాకా ఎదిగారు. రేవంత్ గొప్ప నాయకుడా, ఎలాగో పవనే చెప్పాలి బండి సంజయ్. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ బీహార్లో అల్లు అర్జున్ సభ పెట్టి ఆ సభను సక్సెస్ చేయడంలో భారతీయ జనతా పార్టీ బ్యాక్ ఎండ్లో ఏం చేసిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ ఘటనలో అల్లు అర్జున్కు సపోర్ట్గా నిలిచినటువంటి బీజేపీ నాయకులకు ఇవాళ బీజేపీ నాయకత్వంలోనే, అంటే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినంత పని చేసిండు. తొక్కిస్లాట్లో రేవతి చనిపోవడం కలిసి వేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ సారీ చెప్పాల్సింది. గోడితో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకున్నారు. ఇష్యూలో అతను ఒక్కడనే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తే హామీలను మరిపించేందుకే అల్లు అర్జున్ ఇష్యూ తెరపైకి. రేవంత్ రెడ్డి బన్నీకి ఎక్కడో చెడింది, కేసు వాపస్ తీసుకుంటానని మృతురాలి భర్త చెప్పాడు. దానిపై ఇంకా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. సో మొత్తానికి బీజేపీ ఎన్డీఏ కూటమిలోని వాళ్ళే రేవంత్ రెడ్డి గారు మంచోళ్ళని, ఎన్డీఏ కూటమిలోని వాళ్ళే మంచోడు కాదని చెప్తా ఉన్నారు. దేశంలో సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడి. దేశంలోనే సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు అట. ఇక వయనాడు విషాదం, జాతీయ విపత్తు ప్రకటించిన కేంద్రం త్వరగా నిధులు కేటాయించాలని ప్రియాంక గాంధీ రిక్వెస్ట్. ఇక న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఫోకస్. ఇక పబ్స్, హోటల్స్ పై పూర్తి నిఘా పెడుతున్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలపై స్పెషల్ నజర్. నిరంతరం సీసీటీవీలతో పర్యవేక్షణ. ఇక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయంట. ORR పై ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ టార్గెట్ 1000 కోట్లట ఇవాళ నైట్కు. నేడు రాత్రి కార్లు, బైకులపై ఫ్రీ జర్నీ అట. తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుందట. ఇవాళ రాత్రి కార్లు, బైకులపై ఫ్రీ జర్నీ. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందట. గచ్చిబౌలిలోని డీజే బెన్ బోమర్ ఈవెంట్లో అధికారులు తనిఖీలు చేస్తే 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందట.
మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా ప్రభుత్వ పరంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఈడీ నోటీసులు ఇచ్చింది వాస్తవమే. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వాహకుల వద్ద సీఎం డబ్బులు తీసుకున్నారని అనుమానం. రేవంత్ రెడ్డి తాతకు భయపడను. అక్టోబర్లో పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక. అధికారం ఎక్కడుంటే అక్కడే ఎంఐఎం. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ అంటూ ఒక వార్త. ఏముంటది ఎట్లేమన్నా అయిపోయింది మీ పార్టీ పని. వారంలో 4 లేఖలకు ఓకే. తెలంగాణ సిఫారసు లెటర్లపై టీటీడీ నిర్ణయం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల లేఖలు పరిగణలోకి. సోమవారం నుంచి గురువారం వరకే ఛాన్స్. సీఎం రేవంత్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ. ఇక అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా మంజూరు చేయొద్దని నాంపల్లి కోర్టుకు పోలీసుల విజ్ఞప్తి. కొనసాగిన ఇరుపక్షాల వాదనలు. వచ్చే నెల 3న తుది విచారణ. గమ్మత్తు దొంగనట. దొంగతనం కోసం అర్ధరాత్రి వైన్స్ పోయినట. మందేసి అక్కడనే పండుకున్నాడట. ఉదయం ఓనర్ రావడంతో సీన్ రివర్స్. మెదక్ జిల్లా నార్సింగ్లో ఘటన జరిగిందట. సార్ తెల్లారి దవాఖానకి వేసుకుపోతే కూడా లేవలేదట. కడుపు నిండా దాయిపన్నాడట. అలానే అంతే మంచిగా ఉండదు. అమెరికా మాజీ అధ్యక్షుడి కన్నుమూత. ఇక జార్జియాలోని స్వగ్రామంలో జిమ్మీ కార్టర్ కన్నుమూత. ఆ తుది శ్వాస. వచ్చే నెల 9న అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయంట. అక్టోబర్లో 100వ వచ్చే నెల 9 తారీఖు దాకా అధికారికంగా. అప్పటిదాకా ఉంటుంది అట్లనే. హైదరాబాద్ లో నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్ వచ్చే నెల 8 తేదీల్లో లియోనియో రిసార్ట్లో. దక్షిణాది రాష్ట్రాల్లో ఫస్ట్ టైం నిర్వహణ. హాజరు కానున్న స్టేట్ సెక్రటరీలు, హెల్త్ హెచ్ఓడీలు. ఇక పట్టాదారులుగా నారాయణపురం రైతులు. పేర్ల స్థానంలో ఉన్న అటవీ అనే పదం తొలగించిందంట. ఫారెస్ట్ భూములపై వారికే హక్కులు. భూభారతి ద్వారా సమస్యలకు పరిష్కారం ఇట్లయితుంది. నారాయణపురం దిక్కు దాని అటవీ భూమి అని పెట్టిరట. కథ చూసుకో ఎట్లున్నదో. చాలా భూములకు సంబంధించి అట్లనే ఉన్నది బాధలు. ఇక ఈ పత్రిక చూస్తే, సూర్య చూస్తే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్. అందుకే స్పెడెక్స్ ఆలస్యం. స్పెడెక్స్ ప్రయోగం ఆలస్యంపై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథన్. ఆడ కూడా ట్రాఫిక్ ఉంటదయో. ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా. సడన్ గా మరి అందుకే అవి ఖాళీగా ఉన్నటువంటి టైంలోనే చేసిరట. కేసీఆర్ ప్రస్తావన వద్దు. సభలో హరీష్ కు పొన్నం వినతి. కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం. కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం. ఇక మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదిన నేత. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. ప్రపంచంలో పోటీ పడేలా పునాది వేసిన నాయకుడు. దేశానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప నేత. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని చెప్పేసి ముఖ్యమంత్రి. రూపాయి గురించి స్పందించరేం. ప్రధానిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రూపాయి విలువ పడిపోతుంటే కూడా ప్రధానమంత్రి గారు సపోర్ట్ చేస్తలేరు అనేది వార్త. మన్మోహన్ సింగ్ గొప్ప మానవతావాది అని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ అంటున్నాడు. ఇక తెలంగాణలో రగులుతున్న బీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. 4 నెలల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగిసిపడుతున్న బీసీల ఉద్యమం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి నాయకత్వం. తెలంగాణ గడ్డపై ఎగుస్తున్న బీసీల పోరాటం. కులగణన సాధనలో కీలక పాత్ర. ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీల ప్రస్తావన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై పోరాటానికి కార్యాచరణ ప్రణాళిక. స్వచ్ఛందంగా కలిసి వస్తున్న అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల నుండి మొదలు స్వచ్ఛంద సంస్థల వరకు బీసీ ఉద్యమంలో మమేకమైతా ఉన్నారు చిరంజీవులు. ఆ తర్వాత బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలోనే ఈ నెల 5 తారీఖున గట్కేసర్ సమీపంలో ఉన్న జేకే కన్వెన్షన్ లో బీసీల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో కౌన్సిలర్లు కూడా వాళ్ళందరికీ ఒకరోజు వర్క్ షాప్ ఉంది. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. ఇక ఏపీ ప్రభుత్వానికి ఎవరైనా అంటే దాని గురించి మరింత వివరాలు తెలుసుకోవాలంటే ఇక బత్తుల సిద్ధన్న ఫోన్ నెంబర్ ఇది 9640193163. 9640193163 ఈ నెంబర్ కాల్ చేస్తే బత్తుల సిద్ధన్న ఆ కన్వెన్షన్ లో జరిగేటువంటి ఈవెంట్ గురించి మొత్తం వివరాలు తెలియజేస్తాడు. ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖను ఆమోదిస్తున్నట్లు ప్రకటించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు. నేటి దినపత్రిక సూర్య చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నూకారపు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా సూర్య 2025 క్యాలెండర్ ఆవిష్కరణ. చిత్రంలో సంస్థ డైరెక్టర్ కె రామచంద్రరావు, న్యూస్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ ఎన్ భాస్కర్ రావు తదితరులందరూ కూడా సూర్య దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు. ఇక మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మాజీ ప్రధాని చేసిన సేవలు ఎవరు మర్చిపోరని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయినటువంటి ఫోటోను మనం ఇక్కడ సూర్యలో చూడొచ్చు. ఇక అంతా ఇంతే. ఫామ్ హౌస్. కేసీఆర్ను ఎదుర్కోలేకి అక్రమ కేసులు. కవిత ఇక్కడ నుండి బయటకు రండి సార్, వాళ్ళకు భయపడ్డారు అనుకుంటారు అని చెప్పి కేసీఆర్ బయటికి వెళ్తలేదంటే బయటికి వెళ్ళు సార్, వాళ్ళు భయపెడుతున్నారు, మీరు భయపడుతున్నారు అనుకుంటారు అని చెప్పి సూర్య దినపత్రికలో కార్టూన్ చూడొచ్చు. ఇక పల్లవి దినపత్రిక అలాగే మిగతా వార్తల్ని